నా పేరు రవిచంద్ర. హెచ్టిఎంఎల్ అంటే ఏమిటి? హెచ్టిఎంఎల్తో ట్యాగ్స్ ఏ విధంగా రాస్తాం, టెంప్లెట్ ఏ విధంగా రేట్ చేస్తాం, హెచ్టిఎంఎల్ కోడింగ్ ఏ విధంగా రాయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హెచ్టిఎంఎల్ అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది మనం వెబ్ పేజ్ని, టెంప్లెట్ని లేదా ఒక వెబ్సైట్ని మార్కప్ చేసే లాంగ్వేజ్ అన్నమాట. ఇక్కడ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్లో ఉండేవి ఎక్కువగా మార్కప్ ట్యాగ్స్ ఉంటాయి. ట్యాగ్స్ లోపల టెక్స్ట్ కంటెంట్ ఉంటుంది. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ ట్యాగ్స్ కలిపి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని మనం వెబ్ పేజ్ అంటాం. మనం వెబ్ బ్రౌజర్లో చూసే ఏదైనా వెబ్ పేజ్ హెచ్టిఎంఎల్ లేకుండా అనేది క్రియేట్ అవ్వదు. అదేవిధంగా మొట్టమొదటిగా హెచ్టిఎంఎల్ అనేది 1991లో రావడం జరిగింది. హెచ్టిఎంఎల్ ప్లస్ అనేది 93లో వచ్చింది. అదేవిధంగా హెచ్టిఎంఎల్ 2.0 95లో వచ్చింది. హెచ్టిఎంఎల్ 3.2 97లో వచ్చింది. హెచ్టిఎంఎల్ 4.01 1999లో వచ్చింది. హెచ్టిఎంఎల్ అనేది 2000లో వచ్చింది. ప్రజెంట్ మనం అందరూ ఉపయోగిస్తున్న హెచ్టిఎంఎల్ 5 ఇది 2012లో వచ్చింది. హెచ్టిఎంఎల్ 5 యొక్క ఉపయోగాలు అన్ని మీడియా డివైస్లో ఫ్లెక్సిబుల్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కుడి పక్కన చూసిన హెచ్టిఎంఎల్ పేజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే హెచ్టిఎంఎల్తో స్టార్ట్ అయ్యి హెచ్టిఎంఎల్తో ఎండ్ అవుతుంది. అదేవిధంగా లోపల బాడీలో మనం రాసిన టెక్స్ట్ అనేది ట్యాగ్స్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ హెచ్టిఎంఎల్ని మనం డిక్లరేషన్ చేసుకోవాలి. ఫస్ట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని ఇక్కడ యాంగులర్ బ్రాకెట్స్లో రాసాం డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని. అదేవిధంగా హెచ్టిఎంఎల్ ప్రతి వెర్షన్లో కూడా డాక్యుమెంట్ టైప్ని డిక్లరేట్ చేస్తాం. ఇక్కడ మనం ప్రస్తుతం ఉపయోగిస్తుంది హెచ్టిఎంఎల్ 5. అందువల్ల ఇక్కడ ఫస్ట్ హెచ్టిఎంఎల్ 5 డాక్యుమెంట్ డిక్లరేషన్ రాసాం. అదేవిధంగా హెచ్టిఎంఎల్ 4ని ఈ విధంగా www.org నుంచి మనం డిక్లేర్ చేసి మనం కాల్ చేస్తాం. హెచ్టిఎంఎల్ 1.0 కూడా ఇదే విధంగా ఉంది. హెచ్టిఎంఎల్ యూజింగ్ నోట్ ప్యాడ్ లేదా టెక్స్ట్ ఎడిటర్లో ఉపయోగిస్తాం. మనం హెచ్టిఎంఎల్ కోడింగ్ రాయడానికి నోట్ ప్యాడ్ లేదా ఏదైనా హెచ్టిఎంఎల్ ఎడిటర్ టెక్స్ట్ ఎడిటర్స్లో ఉపయోగిస్తాం. దీనికి ఎగ్జాంపుల్గా అడాబ్ డ్రీమ్ వ్యూవర్ లేదా మైక్రోమీడియా డ్రీమ్ వ్యూవర్, మైక్రోసాఫ్ట్ ఎక్స్ప్రెషన్ వెబ్, కాఫీ కప్ హెచ్టిఎంఎల్ ఎడిటర్ మొదలైన హెచ్టిఎంఎల్ ఎడిటర్స్ మనం ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఆ హెచ్టిఎంఎల్ ఎడిటర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఏ విధంగా ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం. హెచ్టిఎంఎల్ ట్యాగ్ అంటే ఏంటి? హెచ్టిఎంఎల్ ట్యాగ్ అనేది యూజువల్లీ కాల్డ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్. మార్కప్ లాంగ్వేజ్లో ఉపయోగించే ట్యాగ్ని హెచ్టిఎంఎల్ ట్యాగ్ అంటున్నాం. హెచ్టిఎంఎల్ ట్యాగ్లో మనం ఉపయోగించే వర్డ్స్ ఏంటంటే కీవర్డ్స్. ఆ కీవర్డ్ అంటే ఏంటి? అసలు ఆ కీవర్డ్ అంటే ట్యాగ్ నేమ్, ట్యాగ్ పేరు. ఇది హెచ్టిఎంఎల్ ట్యాగ్ని మనం ట్యాగ్ కింద ఎలా డిక్లేర్ చేస్తాం? లెస్ దాన్ హెచ్టిఎంఎల్, గ్రేటర్ దాన్. అంటే దీన్ని యాంగులర్ బ్రాకెట్స్లో మనం రాస్తాం. యాంగులర్ బ్రాకెట్స్లో రాసే ట్యాగ్ని హెచ్టిఎంఎల్ ట్యాగ్ అంటాం. ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఏ విధంగా యాంగులర్ బ్రాకెట్స్తో రాస్తాం, అదేవిధంగా యాంగులర్ బ్రాకెట్ స్టార్టింగ్ హ్యాష్ బ్రాకెట్ క్లోజింగ్. ఈ విధంగా ఒక ట్యాగ్ స్టార్ట్ అయిందంటే దాన్ని మనం ఎండ్ చేయాలి. ఎండ్ అయితే అది వర్క్ చేస్తుంది. అదే ఫస్ట్ ట్యాగ్ పేరు హెచ్టిఎంఎల్ ట్యాగ్లో 2 ట్యాగ్స్ ఉంటాయి. దాన్ని స్టార్టింగ్ ట్యాగ్ని మనం మొట్టమొదటి ట్యాగ్ అంటాం. అదేవిధంగా ఎండింగ్ ట్యాగ్ని చివరి ట్యాగ్ అంటాం. ఈ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో రాసిన కోడ్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవ్వాలంటే మనం కంపల్సరీగా స్టార్టింగ్ ట్యాగ్ నుంచి ఎండింగ్ ట్యాగ్ మధ్యలో రావాల్సి ఉంటుంది. సెకండ్ ట్యాగ్ ఇది ఎండింగ్ ట్యాగ్. మనం ఈ ట్యాగ్ కింద రాసే ఏదైనా కోడ్ అంటే మనం ఏదైనా నేమ్ రాస్తాం అంటే పర్టికులర్గా హెచ్టిఎంఎల్లో ఉపయోగించే నేమ్స్నే మనం ట్యాగ్స్ అంటాం. ఈ ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో మనం రాసే కంటెంట్ మనకి మనం రాసిన టెంప్లెట్లో ఆ టెంప్లెట్ మనం బ్రౌజర్లో చూసినప్పుడు మనకు కనిపిస్తుంది. ఆ టెక్స్ట్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని కంటెంట్ అంటాం. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్, హెచ్టిఎంఎల్ ట్యాగ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఆర్ ఆఫెన్ డిస్క్రైబ్ ద సేమ్ థింగ్. ఈ విధంగా మనం పారాగ్రాఫ్ ఈ ట్యాగ్ మధ్యలో రాస్తే దాన్ని పారాగ్రాఫ్ ట్యాగ్ అంటాం. అదే H1 ట్యాగ్లో రాస్తే దాన్ని హెడ్డింగ్ ట్యాగ్ అంటాం. ఎగ్జాంపుల్గా మనం ఒక టెక్స్ట్ ఎడిటర్లో మనం కోడ్ రాసి చూద్దాం. ఇక్కడ డాక్యుమెంట్ నేను డిక్లేర్ చేయలేదు, హెచ్టిఎంఎల్ అని రాసాం అంతే. ఈ విధంగా మనం బాడీ మధ్యలో H1 ట్యాగ్ మధ్యలో మనం హెడ్డింగ్ అని రాసాం. అదేవిధంగా పీ ట్యాగ్ మధ్య నుంచి పీ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని రాసాం. అదేవిధంగా వేరొక పీ ట్యాగ్ రాస్తున్నాం. ఈ పీ ట్యాగ్లో దిస్ ఈజ్ అనదర్ పారాగ్రాఫ్ అని రాసాం. ఈ విధంగా రాసిన హెచ్టిఎంఎల్ కంటెంట్ని మనం ఫైల్లో సేవ్ చేస్తే ఇక్కడ ఏదైనా నేమ్ ఇచ్చి దాన్ని ఎక్స్టెన్షన్ .html సేవ్ చేస్తే అది మనం బ్రౌజర్లో యూజ్ చేసే విధంగా మనకు ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. డెస్క్టాప్ మీద ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇది మనం మొజిల్లా ఫైర్ ఫాక్స్, క్రోమ్, ఎపిక్, ఒపేరా ఏదైనా
ఓపెన్ చేసి చూడొచ్చు, లేదంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓకే, దాన్ని డబుల్ క్లిక్ చేయడం ద్వారా మనం బ్రౌజర్లో వీక్షించవచ్చు. మనం ఏ విధంగా రాసిన కోడ్ ఉంది ఇక్కడ, ఆ కోడ్ మధ్యలో రాసిన కంటెంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం HTML టెంప్లెట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. బేసిక్ HTML కోడ్ ఇది. ఈ విధంగా రాసిన HTMLకి CSS అనుగుణంగా రాయడం ద్వారా మనం రాసిన టెంప్లెట్ని మనం బ్రౌజర్లో మనకు కావాల్సిన విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.